హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. 2025 జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి మాసంలో గ్రహాల రాశి మార్పుల కారణంగా చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో 4 ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారతాయి. ఇదే నెలలో మాఘమాసం ప్రారంభమైంది. జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శని గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. మరోవైపు గురుడు, కుజుడు తమ స్థానాలను మారనున్నారు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. మిథున రాశి రాశి చక్రంలోని 3వ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2 పాదములు కింద జన్మించిన వారు మిథున రాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ నెలలో ఉద్యోగస్తులకు కాస్త సాధారణ సమయం ఉంటుంది. కొన్ని అపోహలు లేదా అవమానాలు మరియు పని టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో ఉద్యోగంలో కొత్త ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతాయి. ద్వితీయార్థంలో మీ ఇల్లు లేదా పనిలో ఊహించని మార్పు ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ ఉద్యోగం పరంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు కొంతకాలం వేచి ఉండాల్సి వస్తుంది. ద్వితీయార్థంలో సానుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుంది? ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లు, కోపం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన కోపం ఎక్కువ రావడం మరియు రక్త సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరగవచ్చు. అంతేకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల 3వ వారం నుంచి ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఆర్థికంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో ప్రధానంగా వాహనం లేదా ఇంటి రిపేరుకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రాకపోవడం లేదా సమయానికి డబ్బు అందకపోవడం జరగవచ్చు. అయితే ఈ నెలలో 3వ వారంలో కొన్ని అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఈ నెల కుటుంబ పరంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించడంలో మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కుజుని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఆవేశం కారణంగా అనవసరమైన మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. దీని కారణంగా బంధువులతో లేదా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ తోబుట్టువుని వారితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను చూస్తారు. ప్రథమార్థంలో తక్కువ వ్యాపారం జరగడం కారణంగా ఆర్థికంగా కొంత ఒత్తిడిని ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ సంబంధ పన్నులు కట్టడం కానీ, లోన్లు తీర్చడం కానీ జరగడం వల్ల వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ వ్యాపార భాగస్వాముల సహాయం కూడా అందడం వలన వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ నెల పెద్ద పెట్టుబడులకు మంచిది కాదు. భాగస్వామి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే 3వ వారం వరకు వేచి ఉండడమే మంచిది. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? ఈ నెల విద్యార్థులకు సామాన్య ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత లోపిస్తుంది మరియు బద్ధకంగా ఉంటుంది. చదువు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వైఫల్యం లేదా ఆలస్యాలను విడిచిపెట్టవద్దు. మీ టార్గెట్కు కట్టుబడి ఉండడం మంచిది. 2 లేదా 3 ప్రయత్నాల తర్వాత మీరు విజయాన్ని చూస్తారు. ఈ నెలలో కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల విద్యార్థుల ఆవేశం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కానీ దాని కారణంగా పరీక్షలు ఓపికగా రాయకపోవడం జరగవచ్చు.